హింసిని. బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా. అదేంటి నీకు అలవాటైపోయింది ఆ పేరు? స్కూల్లో కూడా పిలుస్తున్నారు నిన్ను హింసిని అని? స్కూల్లో కాదు సార్, టీచర్లు పిలుస్తున్నారా? వీళ్ళు పిలుస్తున్నారు ఓ పిల్లలందరూ పిలుస్తున్నారు, నీ ఫ్రెండ్స్ అందరూ నేను హింసిని అని పిలుస్తున్నారు. సార్. మీ పేరెంట్స్ పిలుస్తున్నారా నిన్ను హింసిని అని? అయ్యో లేదు సార్, లేదా? వాళ్ళు పిలవడం లేదు. మీ తమ్ముడేడి? రాలేదు సార్ ఈరోజు. నువ్వు లేవని చెప్పి టీవీ ఫుల్గా చూస్తుంటాడు ప్రశాంతంగా. అబ్బా హింస లేదు, హింసక్క. గేర్ సైకిల్ కొన్నావా? చూసి పెట్టుకున్నావా? లేదు సార్, వాడు ఇంకా నన్ను ఇవ్వలేదు. వాడు నేను ఎలా చూస్తున్నాడు చూసావా? ఆల్రెడీ పూల రంగంలో ఉన్నాడు. ఏం పాట? ఆకాశంలో ఆశల హరివిల్లు. ఆశల హరివిల్లు. ఈ సినిమా చెప్తావా నేనే చెప్పాను? స్వర్ణ కమలం. సంగీతం ఇళయరాజా గారు. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పాడిన వారు జానకి గారు. జానకి గారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
హంసిని, ఎస్ సార్. నీకెంత ఏజ్? 8 years. 8 years. నాకు తెలిసి జానకమ్మ గారు ఈ పాట పాడేటప్పుడు ఆ 8 yearsకి దిగిపోయి పాడుంటారు కదా. భానుప్రియ గారి అల్లరి ఈ సినిమాలో అచ్చు ఇలాగే ఉంటుంది, ఇట్లా పాడినట్టుగానే ఉంటుంది. జానకమ్మ గారు అసలు అలా 8 years దాకా దిగిపోయి ఆకాశంలో అంత అల్లరి చేసి ఉంటారు ఆవిడ ఈ పాటలో. తెలుసా? పాట చూసావా? చూసాను సార్. భానుప్రియ గారు ఎంత బాగా డాన్స్ చేస్తుంటారు కదా. అవును సార్. కదా, మై ఫేవరెట్ హీరోయిన్. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తెలియదు సార్, నాకు ఎవరు ఫేవరెట్ లేరు. లేరట. బ్రిలియంట్ సింగర్. ఒక్కసారి జానకమ్మ గారికి, మరొక్కసారి ఇళయరాజా గారికి, మరి ఇంకొకసారి మా మ్యూజిషియన్స్కి, ఇంకోసారి ఈ చిన్నారికి, అండ్ నాట్ టు ఫర్గెట్ కె విశ్వనాథ్ గారు. వాట్ అ బ్రిలియంట్ కాంబినేషన్. ఇప్పుడు నువ్వు ఎలా పాడావో జడ్జెస్ అడుగుతామా? ఎస్ సార్. నువ్వే అడుగు. ఎవరిని అడుగుతావు అడుగు. సునీతమ్మ. నాకు ఫస్ట్ టైం అసలు నేను ఒక న్యాయ నిర్ణేతను కాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మార్కులు వేయాలి. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా నాన్న, నీ సింగింగ్లో నీ మైండ్లో అనుకుంటున్నావు నువ్వు గమకాలు పాడుతున్నావని, కానీ అది ఎంత ముద్దుగా బయటకు వస్తుందో చెప్పలేను నేను. నీకు తెలుసు ఒక గమకం నీ మైండ్లో ఉంది, అది బయటకు వచ్చేయడం సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్ టు వాచ్ యూ సింగింగ్ తల్లి. బంగారు తల్లి, నువ్వు బుట్ట బొమ్మలా ఉన్నావు. చాలా బాగా పాడావు. నువ్వు ఆలోచిస్తున్నావు కదా, డీకోడ్ చేస్తున్నావు అసలు నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను కదా. బాగా పాడావు. కొంచెం గమ్మకాల దగ్గర ఇంకొంచెం సాధన చేయి, సరేనా? ఇటువంటి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్నీ కొంచెం ఆ న్యూయాన్సెస్ అన్నీ కొంచెం పర్ఫెక్ట్గా రావాలి. ఓకే. సరేనా? ఓకే. డాన్స్ నేర్చుకున్నావా? రాదా? రాదు. సారీ సారీ, నో ప్రాబ్లం. దానికి దీనికి సంబంధం లేదు, ఊరికే అడిగా. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు కావాలి? చంద్రబోస్. హంసిని, ఎస్ సార్. ఏ క్లాస్ నువ్వు? 4th class సార్. ఇప్పుడే వచ్చా. 4th క్లాస్లో నీ పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్లో నువ్వు ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో, లైన్ అవగానే ఎన్ని మలుపులు ఎన్ని మెలికలు ఉంటాయో అన్ని మెలికలకి పాటలో ఉన్నాయి. నువ్వు ప్రయత్నించావు, బాగా పాడడానికి అయితే ప్రయత్నించావు, సరేనా? బాగా పాడడానికి ప్రయత్నించావు, ఇంకా ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు, సరేనా? ఇంకొంచెం కృషి చెయ్యాలి హంసిని. తర్వాత నాకు మామూలుగా రియాలిటీ షోలకు సంబంధించి సన్నజాజి పడక అనే పాట వినగానే నాకు గుర్తొచ్చేది అంజనా సౌమ్య. తొలిసారి మిమ్మల్ని చూసిందనే పాట వినగానే గుర్తొచ్చేది మాళవిక. ఒక్కడంటే ఒక్కడే హ్యాండ్సమ్ అనే పాట వినగానే గుర్తొచ్చేది రమ్య బెహరా. అట్లాగే ఈ పాట ఆకాశంలో ఆశల హరివిల్లు పాట వినగానే గుర్తొచ్చేది గత సీజన్లో పాడిన సువర్ణ జ్యోతి గుర్తొస్తుంది. అలాగే వచ్చే సీజన్స్లో ఎవరైనా ఈ పాట పాడితే వాళ్లకు హంసిని గుర్తొచ్చే విధంగా నువ్వు పాడాలి, సరేనా? తర్వాత కలయా నిజమాన పాట వినగానే ఎవరు గుర్తొచ్చేది ఎవరు తెలుసా? కృష్ణన్న. థ్యాంక్ యూ గురుగారు. విజయప్రకాష్ గారు. ఇంకొక స్పెషల్ మెన్షన్ పాలరాజ్ జోగారావు గారికి, ఎందుకంటే ఆ తబలా సెక్షన్ ఎంత నీట్గా వినబడిందంటే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ సార్. థ్యాంక్ యూ సో మచ్. హంసిని, అంత మంచి మాటలు, అన్ని విషయాలు నువ్వు చంద్రబోస్ గారు, సునీత గారు చెప్పారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. మంచి సాంగ్ బేబీ, మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు, కానీ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సాంగ్, కానీ నీ ఎఫర్ట్ బ్యూటిఫుల్ ఎఫర్ట్. ఓకేనా? ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బేబీ.